హలో అండి. హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ చేయండి. ఏంటా ఇవన్నీ చూస్తున్నారా? చెప్పే కదండీ మాదైతే చిన్న షాప్ అండి. నేను చిన్న బిజినెస్ చేస్తానని తెలుసు కదా! నిన్నైతే ఈ ఐటెం తీసుకొచ్చాను. అది మీకు చూపెడదామని చూపిస్తున్నాను. నేనైతే చాలా చిన్న బిజినెస్ అండి ఇదైతే. అంత పెద్ద అమౌంట్‌తో అయితే స్టార్ట్ చేయలేదు. జస్ట్ నేను ఫస్ట్ 3000తో స్టార్ట్ చేశానండి. ఎవరైనా అండి ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా బంధువుల్లో కానీ ఎక్కడైనా చాలా హేళనగా చేసి చూస్తానండి. మనకంటూ ఏది లేకపోతే మనం ఒకరి మీద ఆధారపడితే ఈవెన్ ఇంట్లో హస్బెండ్ అయినా అంతే అండి. ఏదైనా సరే మనం ఎవరిని ఏది అడగలేము. మన ఖర్చుల కోసం చిన్న చిన్న అమౌంట్ కోసం అయితే ఎవరిని అడగలేం కదా! పిల్లలకి ఉంటాయి ఖర్చులు, ఎవరికైనా ఉంటాయి. అలాగే ఏ సపోర్టు లేని వాళ్ళకి ఇంకా అసలు ఎవరు సపోర్ట్ చేయడానికైతే ముందుకు రారండి. పేరెంట్స్ పరంగా కానీ, హస్బెండ్ పరంగా కానీ, ఫైనాన్షియల్గా ఎలాంటి సపోర్ట్ లేని వాళ్ళకి, బంధువుల్లో కానీ ఎవరు ఏది చేయరండి. అసలు రారు, అసలు పిలవరు, అసలు మన సాయి చూడని కూడా చూడరండి. ఇలాంటి అవమానాలన్నీ నేను చూశాను, పడ్డాను. అదే చెప్తున్నాను. నాకైతే బయటికి వెళ్ళి ఎలాంటి పని చేత కాదండి. బట్ నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. అందుకనే నేను 1 ఇయర్ బ్యాక్ దీంతో స్టార్ట్ చేశానండి. జస్ట్ 3000తో స్టార్ట్ చేశానండి. ఇదైతే మా ఏరియాలో చాలా ఉన్నాయి షాపులు. బట్ మనం నమ్మకంగా క్వాలిటీగా ఇస్తే ఏదైనా అండి ఎక్కడైనా విన్ అవుతాము. నేను అలాగే స్టార్ట్ చేశాను. నాకున్న అమౌంట్తో నేను అమ్మిన దాంట్లో దానికే తీసుకొచ్చుకుంటా అలాగే అడ్జస్ట్మెంట్ చేసుకుంటా అండి. అలాగే ఇప్పుడు చిన్నగా బయట షాప్ అనేది పెట్టుకున్నాను. అది కూడా చూపిస్తాను మీకు. బట్ ఇవి అమ్మితే మనకి ఇంట్లోకి మిగులుతాయా, జరుగుతుందా, ఒకేసారి ఎంత అమౌంట్ వస్తుంది అనేదే కాదండి. మనం సంపాదించే ఒక్క రూపాయి అయినా మనకి చాలా తృప్తినిస్తుందండి. ఎవరిని అడగకుండా, ఒకరి మీద ఆధారపడకుండా మన పిల్లలకు మనం నచ్చింది మనమే కొనిస్తుంటే ఆ ఫీలే వేరుగా ఉంటుందండి. నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఇలాంటివన్నీ. బట్ అసలు ఈ మనీ ప్రాబ్లం అనేది చాలా పెయిన్ఫుల్తో ఉంటుందండి. మనకి అవసరమైనప్పుడు ఎవరు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. అదే మనం బాగుంటే బంధువులు అందరూ మనతోటే ఉంటారు. మనం ఏదన్నా కొంచెం దెబ్బతిన్నామంటే ఎవరు రారండి. నేను ఎక్స్పీరియన్స్ చేశాను అది. అలాగే ఇలా ఎవరన్నా స్టార్ట్ చేయాలి అనుకుంటే జస్ట్ తక్కువ బడ్జెట్తో స్టార్ట్ చేయండి. మీ దగ్గర 2000 ఉందా, చాలండి, అది చాలు. 3000 ఉందా, అది చాలు. అవి కొన్ని తెచ్చుకొని ఫస్ట్ ఇళ్ళ పక్క వాళ్ళకి ఇప్పుడు ఫోన్లు అనేది అందరికీ అవైలబుల్ ఉంది. వాట్సాప్ గ్రూపుల్లో పెట్టండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి చెప్పుకోండి. బయట మీద మీరు ₹1 తగ్గించే ఇవ్వండి. మీ మీద నమ్మకం కలిగించుకోండి. అలాగే ఏదైనా సరే అండి, ఉన్న డబ్బునైతే వృధా అయితే చేసుకోబాకండి. తర్వాత నెక్స్ట్ మనకు అవసరానికి ఎవరు ₹1 కూడా ఇవ్వరు. మనకి అన్నీ ఉంటేనే అందరూ అండి, లేకపోతే ఎవరు ఉండరు. కనీసం మన పిల్లల కోసమన్నా మనం కష్టపడాలి. నేనైతే ఈ ఆలోచన తీసుకున్నా. బట్ అలాగే నేనైతే కొంబా ఆఫర్ పెడదాం అనుకుంటున్నానండి. అది ఏంది అనేది నేను తర్వాత షార్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇవి నేను ఎక్కడ చేసానో కావాలంటే మీరు నాకు కామెంట్ చేయండి. బాయ్.